హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా శర్మ. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇప్పటి వరకు మనం చూసినవైతే ఎంబ్రాయిడరీ మిషన్స్ అండి. బట్ ఇప్పుడు మనం వచ్చేసాము లేజర్ కటింగ్ మాస్టర్ మిషన్ దగ్గరికి. మిషన్ వచ్చేసి ఇక్కడ ఉంది. దీని గురించి కంప్లీట్ పూర్తిగా డీటెయిల్స్ తెలియని వాళ్ళ కోసం ఒకసారి డైరెక్ట్ గా మిషన్ చూపించి కటింగ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ సాఫ్ట్వేర్ ఎలా వర్క్ అవుతుంది ప్రతిదీ చూసేద్దాము. మనతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నారు రితికా గారు. హాయ్ రితికా గారు. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్. ఓకే, సో రితికా గారు చెప్పండి. ఫస్ట్ టైం మన ఆడియన్స్ నాకు తెలియని వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ఈ లేజర్ కటింగ్ మాస్టర్ గురించి ఒకసారి తెలుసుకుందామా? నాకు ఎగ్జైటింగ్ గా ఉంది. ఓకే మ్యామ్, తెలుసుకుందాము. దీంట్లో ఏంటంటే మనం ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. అంటే న్యూగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మార్కెట్ లో ఏంటంటే వాళ్ళ బిజినెస్ చేసుకుంటూ అంటే ఇంట్లో వర్క్ చేసేసుకుంటూ టైలరింగ్ అనేది లేడీస్ కి వచ్చేస్తుంది. వాళ్ళకి ఏంటంటే టైలరింగ్ వస్తుంది, బట్ కటింగ్ అనేది ఐడియా ఉండదు. మన దగ్గర ఏంటంటే ఈ మెషిన్స్ లో కటింగ్ అనేది అవుతుంది అనమాట. అయితే దీనికి ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం వచ్చేసి మనకి ల్యాప్టాప్ లోనే ఉంటది. మన దగ్గర ఏంటంటే ఈ లేజర్ కటింగ్ మెషిన్ కాకుండా మనం తక్కువ బడ్జెట్ నుంచి కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ప్రింటర్ మెషిన్ కూడా ఉంటుంది. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఏంటిదంటే ప్రింటర్ లో ఏంటంటే పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి. ఆ ప్యాటర్న్స్ ని మాన్యువల్ గా మనమే కటింగ్ చేసేసుకోవాలి. లేదా ప్రాసెస్ ఎక్కువ అవుతుంది, డైరెక్ట్ గా ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకోవాలి అంటే ఈ మెషిన్ లో ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆ పేపర్ కటింగ్ అనేది ప్రాక్టీస్ కటింగ్ లాగానా? అంటే ఇప్పుడు ఆ ప్యాటర్న్స్ అనేది కటింగ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే షేప్స్ అనేవి ప్రాపర్ గా రావన్నమాట. అయితే ఆ షేప్స్ అన్ని దాంట్లో ప్రాపర్ గా ఉంటాయి. దీంట్లో డైరెక్ట్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేయడానికి అంటే మనకి ఏంటంటే మా లేజర్ అనేది సపరేట్ అన్నమాట, ప్రింటర్ అనేది సపరేట్. లేజర్ తీసుకుంటే ప్రింటర్ యూజ్ అవ్వదు, ప్రింటర్ తీసుకుంటే లేజర్ యూజ్ అవ్వదు. అంటే కస్టమర్ కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ప్రింటర్ కావాలి అన్నా ప్రింటర్ తీసేసుకుని వాళ్ళు రన్ చేసుకోవచ్చు బిజినెస్, లేదంటే లేజర్ కటింగ్ మెషిన్ తీసేసుకోవచ్చు. ఓకే, సో అసలు దీని గురించి ఏమి తెలియని వాళ్ళు కూడా తీసుకుని దీన్ని బిజినెస్ లాగా పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. ఐడియా ఉన్న వాళ్ళకైతే నాకు తెలిసే ఉండుంటుంది. అసలు దీని గురించి అవగాహన లేని వాళ్ళు కూడా తీసుకుని దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. టైం సేవింగ్ అవన్నీ కూడా అవుతాయి. బేసిక్ గా ఏంటంటే మెజర్మెంట్స్ తీసుకోవడం కూడా ఐడియా లేదు అన్న వాళ్ళకి ఏంటంటే మేము క్యాటలాగ్స్ ప్రొవైడ్ చేస్తాము. క్యాటలాగ్ లో చూసేసుకుని మెజర్మెంట్స్ అనేది తీసుకోవచ్చు. లేదు అలా కూడా రావట్లేదు అంటే మా వెబ్సైట్ లో అన్ని వీడియోస్ ఉంటాయి. మెజర్మెంట్స్ ఎలా తీసేసుకోవాలి, ఆ ప్యాటర్న్స్ తీసుకొని మనం ఎలా ట్రేస్ చేసుకోవాలి చూసేసుకొని వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి మన యుఎంఈకి వస్తే ఇంకా క్లియర్ గా మీరు తెలుసుకోవచ్చు అనమాట. మీరు వీడియోలో చూసిన దానికంటే ఇంకా ఎక్కువగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంకా చాలా కొత్తవన్నీ ఉన్నాయి మీరు తెలుసుకోవాల్సినవి. ఒకసారి వస్తే మన రితికా గారు చెప్తారు, అలానే భరత్ గారు కూడా మీకు మంచిగా సజెస్ట్ చేస్తారు, మీకు ఏది బెటర్, మీ బడ్జెట్ లో ఏది మంచిది అని చెప్పేసి. సో ఇది ఒకసారి ప్రాసెస్ అయితే చూద్దాం. మనకి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఒక యాప్ లా ఉంటుంది. దీనికి ఏంటంటే పెన్ డ్రైవ్ అలా ఏమి యూజ్ అవ్వదు. సాఫ్ట్వేర్ అనేది మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేసేసుకోవచ్చు. అంటే ప్రింటర్ సాఫ్ట్వేర్ తీసుకున్నా, లేజర్ కటింగ్ తీసుకున్నా, ప్లాటర్ది తీసుకున్నా, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సేమ్ ఇలానే ఉంటుంది అనమాట. ఓపెన్ చేసుకున్న తర్వాత మెయిన్ గా కస్టమర్స్ కి కావాల్సింది లాంగ్వేజెస్ అనమాట. వాళ్ళకి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ అనేది వాళ్ళు స్టార్టింగ్ లోనే సెలెక్షన్ అనేది చేసేసుకోవచ్చు. అవి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. లాంగ్వేజెస్ అన్ని ఇక్కడ ఉంటాయి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మరాఠీ, కన్నడ, మనకి ఏది కావాలి అన్నా ఇక్కడ క్లిక్ చేసేసుకొని లాగిన్ అయిపోతే సెకండ్ హోమ్ పేజ్లో ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ నుంచి ఉన్న బెనిఫిట్ మనం అంత సెటప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము కస్టమర్కి. అంటే మన కంపెనీ నుంచి ఉన్న బెనిఫిట్ ఇదే అనమాట. బ్లౌజెస్, చూడీదార్, ప్యాంట్స్, కిడ్స్ వేర్, యూనిఫామ్, మెన్స్ వేర్, ఇలా సెటప్ మొత్తం ప్రొవైడ్ చేస్తాము. ఏది ప్యాటర్న్ కావాలి అన్నా డబల్ క్లిక్ చేస్తే ప్యాటర్న్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ సెకండ్ పేజ్లో ఏంటంటే కస్టమర్ సాఫ్ట్వేర్ తీసుకున్న తర్వాత వాళ్ళ లైసెన్స్ అనేది వాళ్ళ బొటెక్ నేమ్తో లేదా వాళ్ళ టైలరింగ్ షాప్తో ఇదన్నీ ప్రొవైడ్ చేస్తాం అనమాట. మోడల్ చూసుకోవాలి అన్నప్పుడు రైట్ సైడ్లో ఇక్కడ మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రిన్సెస్ కట్ లేదా ప్లెయిన్ బ్లౌజ్ ఏది కావాలి అన్నా మనం చాలా మోడల్స్ ఉంటాయి కదా, అవన్నీ దీంట్లో వచ్చేస్తాయి మ్యామ్. ఒకవేళ కస్టమర్ కి న్యూ ప్యాటర్న్స్ కూడా కావాలి అన్నా అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము చేసి ఇస్తాం కస్టమర్ కి. జస్ట్ ఒక ఇమేజ్ పంపించేస్తే చాలు, మేము సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేసి ఇస్తాము. ఇది మేమే ప్రొవైడ్ చేస్తాం మ్యామ్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు నెక్ డిజైన్స్ ఏవైతే ఉంటాయో అవి సపరేట్ గా ఉంటాయి అనమాట. ఇక్కడ నెక్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ లో ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో రన్నింగ్ ఉన్నది కట్ వర్క్ డిజైన్స్. ఇవి హ్యాండ్ తో ఇలా పర్ఫెక్ట్ గా షేప్ అనేది రాదు. ఇలాంటి షేప్స్ అనేది మనకి మెషిన్ లో ప్రాపర్ గా కటింగ్ అయిపోతాయి అనమాట. ట్రై చేద్దామా, ఇదే ప్యాటర్న్ కట్ చేద్దాము. దీంట్లో ఏంటంటే ఫ్రంట్ నెక్ లో ఉన్న డిజైన్స్, ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది క్లిక్ చేసేసుకున్నాము, అవుట్పుట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. అలాగే కనిపించేస్తుంది. స్లీవ్స్ లో ఉన్న సెక్షన్ అన్నమాట. ఇది ప్లెయిన్ స్లీవ్, ఫుల్ హ్యాండ్,
నైస్. మెజర్మెంట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. మార్కెట్ లో ఎలాగైతే మెజర్మెంట్స్ తీసుకుంటారో సాఫ్ట్వేర్ లో కూడా అలాగే మెజర్మెంట్స్ ఉంటాయి. ఆర్మ్ రౌండ్, ఫ్రంట్ నెక్. ఇవన్నీ మెజర్మెంట్స్ వచ్చేస్తాయి. ఇలా కాకుండా మన దగ్గర ఏంటంటే మార్కెట్ లో ఇప్పుడు బ్లౌజెస్ లో కొన్ని సైజెస్ ఉంటాయి, 30, 32, 34 ఫిక్స్డ్ సైజెస్ ఉంటాయి. ఫ్రీ సైజ్ లాగా ఉంటాయి. అవి కావాలి అన్న ఇక్కడ క్లిక్ చేసేసుకుంటే అవే సైజెస్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే 36 సైజ్ అనేది నేను ఇక్కడ క్లిక్ చేసేసుకున్నాను రెగ్యులర్ గా. దీంట్లో ఏంటంటే మళ్ళీ ఎక్స్ట్రా మనం ఏదైతే తీసుకుంటామో ఆ ఎక్స్ట్రా మెజర్మెంట్స్ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. అంటే స్టిచ్చింగ్ కోసం మనం ఏదైతే ఎక్స్ట్రా తీసుకుంటామో ఆ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి. కస్టమర్ డాటా మొత్తం మనం సేవ్ చేసుకోవడానికి ఇక్కడ ఆర్డర్ సెక్షన్ ఉంటుంది అనమాట. అంటే మనం మళ్ళీ తీసుకోకుండా వాళ్ళ డాటా మొత్తం ఇక్కడ ఉంటుంది. ఆర్డర్ ఐడి అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. వాళ్ళ నేమ్, కాంటాక్ట్ నెంబర్ తో మనం వాళ్ళ మెజర్మెంట్స్ డాటా సేవ్ చేసుకోవచ్చు. తీసుకున్న ప్యాటర్న్స్ తో పాటు అనమాట. ఇక్కడ ప్యాటర్న్స్ అన్ని వచ్చేస్తాయి. వాళ్ళు బ్లౌజెస్ తీసుకుంటున్నారా, చూడీదార్, కిడ్స్ వేర్, యూనిఫామ్స్, ఇవన్నీ ప్యాటర్న్స్ వస్తాయి, సేవ్ చేసేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ లో ఏంటంటే అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా చూసుకోవడానికి ఆప్షన్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు తీసుకొని వచ్చే ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ ఇక్కడ చూపించేస్తుంది కలర్ తో పాటు. ఇక్కడ వచ్చేస్తుంది డిజైన్ మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో ఉన్న ఏది డిజైన్ చేంజ్ చేసేసుకుంటే చేంజ్ అయిపోతుంది ఇక్కడ. యాడ్ చేసుకోవడమే. ఇంకా దీంట్లో ఏంటంటే అప్లోడ్ ఇమేజ్ ఆప్షన్ ఉంది. వాళ్ళు తీసుకొని వచ్చే ఫ్యాబ్రిక్ కి అవుట్పుట్ చూసుకోవాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకొని చూసేసుకోవచ్చు. ఒక క్లియర్ ఇమేజ్ అనేది అప్లోడ్ చేసేసుకుంటే అవుట్పుట్ అనేది బిఫోర్ తెలిసిపోతుంది ఇలా వస్తుంది అని. విజువల్ గా చూసుకోవచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఏంటంటే ఇవన్నీ ప్యాటర్న్స్ అయిపోయినాయి, సెలెక్షన్ అనేది చేసుకున్నాం. కటింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే 2 టైప్స్ లో కటింగ్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ గా కట్ చేసుకుంటారు, ఒకటి డబల్ లో కట్ చేసుకుంటారు. మనకి ఎలాంటిది కావాలి అన్నా క్లిక్ చేసేసుకొని మనం ప్యాటర్న్ అనేది మనమే సెట్ చేసేసుకోవాలి. సింగిల్ డబల్ అంటే ఒకేసారి రెండు ఫ్రంట్ బ్యాక్ ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డింగ్ లో అన్నమాట. ఫోల్డ్ అయినా పెట్టుకుంటారు లేదా సింగిల్ గా పెట్టుకుంటారు. 2 వచ్చేస్తాయి, అలా చేసేసుకోవచ్చు. ఇప్పుడు రెగ్యులర్ గా మార్కెట్ లో కటింగ్ చేసేది ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని కటింగ్ చేస్తారు. అంటే ప్యాటర్న్స్ మనకి ఇలా హాఫ్ కనిపిస్తాయి మ్యామ్. ఫోల్డింగ్ అన్నప్పుడు వచ్చేస్తాయి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్, ఇది స్లీవ్ పార్ట్ అన్నమాట. ఇది బాటమ్ బెల్ట్ ఉంది. ఇవన్నీ మనం ఫ్యాబ్రిక్ అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవచ్చు. ప్యాటర్న్స్ మనం ఏదైతే సెలెక్షన్ చేసేసుకున్నామో ఆ ప్యాటర్న్స్ ఇక్కడ చూసేసుకోవచ్చు. ఇది లేజర్ ఫ్రేమ్ ఏరియా అనమాట. అంటే 50 ఇంచెస్ బై 36 ఇంచెస్లో మనకి ఇక్కడ లేజర్ ఏరియా కనిపిస్తుంది. దీంట్లో మనం ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలి. కస్టమర్స్ ఏంటంటే మనకు ఒక మీటర్ ఫ్యాబ్రిక్ ఇస్తారు. ఆ మీటర్ ఫ్యాబ్రిక్లో మనకి ఎంతవరకు ప్యాటర్న్ వస్తుందో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు నేను 34 బ్లౌజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో మనకి యూజ్ అయ్యేది ఒక 80 లోపే యూజ్ చేస్తాం. అంటే మీటర్ కంటే లోపే అవుతుంది. 89 వరకు వచ్చేసింది అనమాట మనకి ఫ్యాబ్రిక్ అనేది. ఇక్కడ చూసేసుకోవచ్చు మనం, ఫ్రేమ్లోనే కనిపిస్తుంది ఎంతవరకు ఫ్యాబ్రిక్ యూజ్ అవుతుందో. 33 ఇంచెస్ బై 15 ఇంచెస్ వరకు ఉంది. అయితే 15 ఇంచెస్ మనకి ఇక్కడ సైడ్ వచ్చేసింది అనమాట. 33 అనేది ఇక్కడ సరిపోయింది. ఇలా ఫ్యాబ్రిక్ అనేది సెట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనకి డౌట్ ఉందనుకోండి, ఆ టైంకి ఏంటంటే ఫ్రేమ్లోనే మనకి గో స్కేల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసేసుకుంటే ఫ్యాబ్రిక్ అనేది ఎంతవరకు అయితే మనకి యూజ్ అవుతుందో మనం దీంట్లోనే చూసుకోవచ్చు అనమాట. అంటే ఇది స్కేలింగ్ చేసి చూపిస్తుంది మనకి ఫ్యాబ్రిక్ ఎంతవరకు అయితే యూజ్ అవుతుందో. 33 వరకు అయితే మనం పెట్టేసుకున్నాము. 33 నుంచి అది టర్న్ అయ్యింది. ఇక్కడ 15 ఇంచెస్ ఉంది. 15 ఇంచెస్ వరకు మనకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. స్టార్ట్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడనే ఉంటుంది. క్లిక్ చేసేసుకుంటే స్టార్ట్ అయిపోతుంది. ఇది బాటమ్ బెల్ట్ పీస్ అనేది కట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే స్లీవ్, ఫ్రంట్, బ్యాక్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవచ్చు మనం. వావ్, చాలా బాగుంది. చాలా పర్ఫెక్ట్ గా కట్ చేస్తుంది కదా. వెరీ నైస్. స్లీవ్ కట్ చేసింది కదా ఇప్పుడు. స్లీవ్ పార్ట్ ఇది ఫ్రంట్ పీస్ అన్నమాట. అంటే మనం ప్రిన్సెస్ కట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. మిడిల్ లో ఏంటంటే ప్రిన్సెస్ కట్ అనేది అయిపోతుంది. ఓకే. స్టిచ్చింగ్ కోసం ఏదైతే ఎక్స్ట్రా తీసుకుంటామో స్టిచ్చింగ్ కోసం నాచెస్ ఉంటాయి అనమాట. నాచెస్ తో పాటే కటింగ్ అయ్యి వచ్చేస్తుంది. అదే చూస్తున్నాను, నాచెస్ తో కలిపి కట్ చేస్తుంది. కట్ ఉంది కదా అట్లా. చాలా చాలా బాగుంది. ఇది బ్యాక్ పీస్ అన్నమాట. ఓకే. సో కొంచెం కూడా క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఎంత కావాలో అంత మాత్రమే పర్మిట్ గా తీసుకుంది. వెరీ వెరీ బ్యూటిఫుల్.
ఈ పీసెస్ ని తీసేసుకొని స్టిచ్చింగ్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఈజీగా స్టిచ్చింగ్ అనేది బ్యాక్ చేసేస్తారు. నెక్ చూడండి ఎంత బాగుందో. అయిపోయింది. వెరీ నైస్. సో చూస్తున్నాం కదండి, బ్యాక్ నెక్ కూడా మనకి ఇప్పుడు కట్ వర్క్ ఎంబ్రాయిడరీ మోడల్ లో కట్ వర్క్ ఫ్యాషన్ కదా. సో అదే కట్ వర్క్ ని ఎంత పర్ఫెక్ట్ గా కట్ చేసిందో చూసారా. జస్ట్ ఒక 80 పాయింట్స్ వరకే మనకి బ్లౌజ్ అవసరం ఉంటుంది. మీకు ఎక్స్ట్రా కావాలంటే 1 మీటర్ కూడా పెట్టుకోవచ్చు. అయినా కూడా ఎంత వరకు కావాలో అంతవరకే. మనం పెట్టింది ఎంత వరకు సరిపోతుందో స్కేల్ చూపించింది కదా. స్కేల్ తో పాటు తర్వాత మనకు కావాల్సింది పర్ఫెక్ట్ గా 2 సైడ్స్ కటింగ్ అయిపోయింది. వెరీ నైస్, చాలా చాలా బాగుంది. ఎవరన్నా తీసుకోవాలి ఈ మిషన్ అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి ఒకసారి మన యుఎంఈ ఎంబ్రాయిడరీకి వచ్చేసేయండి. చూసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో మిషన్ కటింగ్, ఎంత క్లియర్ పర్ఫెక్ట్ గా వచ్చిందో చూస్తున్నారు కదా. సో ఇదంతా కూడా మిషన్ కటింగ్ అన్నమాట. కటింగ్ మాస్టర్ చేసిన మిషన్ కటింగ్. చూడండి స్లీవ్ పార్ట్. సో దీనికి ఎలాంటి టైప్ ఆఫ్ క్లోత్స్ యూజ్ చేయొచ్చు మనం? నెట్టెడ్ ఫ్యాబ్రిక్ నుంచి ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలి అయినా కటింగ్ చేసుకోవచ్చు మనం. ఆల్ టైప్ ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చేస్తాయి దీంట్లో. మనం ఏవైతే వేసుకుంటామో ప్రతి ఫ్యాబ్రిక్, ఈవెన్ అంటే అబ్బాయిలవి కూడా పెట్టుకోవచ్చా, గర్ల్స్ ఏదైనా హ్యూమన్ బీయింగ్ వారు ఏవైనా పెట్టచ్చు అయితే. వెరీ నైస్, చాలా బాగుంది కదా. స్లీవ్స్ ప్యాటర్న్ ఇది కనిపిస్తుందా? ఇగో మీకు ఇంకా డీటెయిల్ గా చూపిస్తాను. ఈ నాచెస్ మనకి ఏంటంటే టైలర్స్ పెడతారు, ఎందుకంటే కుచ్చు వచ్చేయకుండా లాక్కుండా పెడతారనమాట. ఈ వీ కట్ తో సహా కట్ చేసింది, చాలా బాగుంది. ఈ సెట్టింగ్స్ అన్ని మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో తెలియని వాళ్ళకి ట్రైనింగ్ లాగా అట్లా ఇస్తారా, నేర్పిస్తారా? వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర మా పర్సన్ విజిట్ చేసి కంప్లీట్ ట్రైనింగ్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తారన్నమాట. ఇన్స్టాలేషన్ కానీ సేమ్ ఎంబ్రాయిడరీ మిషన్ లాని ఇది కూడా ఇన్స్టాలేషన్ ఎవ్రీథింగ్. యాక్చువల్గా ఏంటంటే కస్టమర్స్ కి మేము విజిట్ చేసి అంత కూడా టైం లేదు అన్న వాళ్ళకి ఆన్లైన్ డెమో కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు అన్ని చూసేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఆఫీస్ కి విజిట్ చేసి డెమో ఎలా ఉంది, కటింగ్ ఎలా ఉంది కూడా చూసేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో ద్వారా కూడా చూస్తారు తెలియని వాళ్ళు చాలా మంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ డెమో లానే ఉంది. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. బికాస్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అవన్నీ అయితే ఇప్పటి వరకు చాలా చూసాం, కానీ ఈ కటింగ్ మాస్టర్ అయితే చాలా ఆశ్చర్యపరిచింది నన్ను. చాలా చాలా బాగుంది. సో ఇంకా దీంట్లో ఏంటంటే ఈ ప్యాటర్న్స్ అన్ని మనం దీంట్లో కటింగ్ చేసేసుకోవచ్చు. ఒకసారి ప్రింటర్ కూడా చూసుకుందాం. ఓకే, అంటే తక్కువ బడ్జెట్ నుంచి కూడా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఇలాంటి ప్రింటర్ మెషిన్ అనేది తీసేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి పేపర్ ప్యాటర్న్స్ వచ్చేస్తాయి, ఇలా ప్యాటర్న్స్ వచ్చేస్తే ఈ ప్యాటర్న్స్ మనం కటింగ్ చేసేసుకొని దీంట్లో కూడా ఎక్స్ట్రా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్యాబ్రిక్లో ఏంటంటే నాచెస్ వచ్చేస్తాయి, దీంట్లో అనేది ఎక్స్ట్రా పీస్ కనిపిస్తుంది, అది మనం కటింగ్ చేసేసుకోవాలి. ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మార్కింగ్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. అందరికీ మెయిన్గా డౌట్స్ ఉండేది ఏంటంటే పేపర్ అనేది చిన్నగా ఉంది, అన్ని ప్యాటర్న్స్ ఎలా వస్తాయని చెప్పేసి హాఫ్ ఆఫ్ అనేది జాయిన్ చేసేసుకోవచ్చు. లేదా అలాంటి జాయింట్స్ వద్దు అన్న వాళ్ళు ఇలాంటి ప్లాటర్ మెషిన్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. దీంట్లో 2 feet పేపర్ అనేది వచ్చేస్తుంది, జాయింట్స్ ఉండవు. ఆ పేపర్ తీసేసుకొని వర్క్ అనేది చేసుకోవచ్చు. అంటే మేమైతే డిజైన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. 1 year వరకు అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఆఫ్టర్ 1 year తర్వాత కంపెనీ నుంచి ఏజెన్సీ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో రితిక గారు చాలా చాలా మంచి వీడియో అండి, నాకైతే బాగా నచ్చేసింది. అండ్ చాలా తెలియని వాళ్ళు మంచిగా తెలుసుకున్నారు, వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ అవేనా? ఇవన్నీ మనం లేజర్ అండ్ ప్రింటర్ మెషిన్ లో చేసిన ప్యాటర్న్స్ అన్నమాట. ఇలా పర్ఫెక్ట్ గా కటింగ్ అయితే అయిపోతుంది మనకి, అది తీసేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవడమే. ఈ ప్యాటర్న్స్ అన్ని చూసుకోవచ్చు. ఇవన్నీ మన మిషన్ పైన చేసిన కటింగ్, మెషిన్ లో అయినవి కటింగ్స్ అన్నమాట. ఇవి చూస్తున్నారా, ఇవి మనిషి కట్ చేసినవి కాదండి, మిషన్ ద్వారా కట్ చేసి కుట్టిన ఫ్యాబ్రిక్ తో చేసిన బ్లౌజ్ అన్నమాట. ఇది చూస్తున్నారా, మీరు రెగ్యులర్ గా టైలర్స్ నే చూసుంటారు, మిషన్ ద్వారా కుట్టి కట్ చేసి కుట్టినైతే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకు కూడా నాలానే అనిపిస్తే ఒకసారి వచ్చి చూద్దాము అసలు ఏంటి డెమో అని అనుకుంటే కనుక, తీసుకోవాలనుకున్నా లేకపోయినా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇంకా చాలా చాలా అయితే మీరు తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. చాలా మంచి విషయాలు చెప్పారు భరత్ గారు కూడా. సో మనం పెట్టేది ఏంటంటే క్వాలిటీగా ఉండాలి, సర్వీస్ ఎలా ఉంది ఏంటి తర్వాత చూసుకోవాలి కదా. సో రైట్, ఆల్ రైట్, థ్యాంక్ యూ అండి రితిక గారు, థ్యాంక్ యూ సో మచ్.